శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం ఆలస్యమవడం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషుల ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 7989990929. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారు తస్మాత్ జాగ్రత్త. రానున్న 10 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా మీ జీవితమే మారిపోతుంది. అయితే ఆ మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయా లేక ప్రతికూలంగా ఉంటాయా? అలాగే ఈ సమయంలో మీకు ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే మీరు చేసే ఒక చిన్న తప్పు కారణంగా ఇప్పటి వరకు మీరు పడ్డ శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారనుంది. మరి ఆ వివరాలతో పాటుగా మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలా అనుకూలంగా ఉంది. రానున్న 10 రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. గతంలో మీరు ఎంతమందితో అయితే నిందలు పడి ఉన్నారో అంతే మందితో ఈ సమయంలో ప్రశంసలను అందుకుంటారు. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి. అయితే అది మీకు కొంత అనుకూలంగా ఉండవచ్చు. లాభదాయకమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో నష్టాలు కూడా చేకూరుతాయి. మీరు చేసే ఒక చిన్న తప్పు కారణంగా ఇంతవరకు మీరు సాధించిన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పతనమయ్యే పరిస్థితులు రానున్నాయి. కాబట్టి ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారం కానుంది. ప్రతి రంగంలో కూడా విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ధనం నిలకడగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తున్నాయి. డబ్బు 4 వైపుల నుండి వచ్చి చేరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఇదే. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినట్లయితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ సాధిస్తారు. ఎంతో కాలంగా నిరుద్యోగంతో ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రయత్నించినట్లయితే మీకు ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ని మీరు పొందుతారు. అదేవిధంగా ఉద్యోగం చేస్తూ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. తెలివితేటలు, నేర్పరితనం ప్రదర్శించి చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేయటం ద్వారా ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పనిచేసే చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతారు. ఈ సమయంలో ప్రతి రంగంలో కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇది 100% వాస్తవం. వ్యాపారపరంగా పెట్టుబడి పెట్టే విషయంలోనూ ఎగుమతులు దిగుమతులు విషయంలో కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ఫలితాన్ని పొందబోతున్నారు. అదేవిధంగా సరుకు కొనుగోలు చేసే విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ వ్యాపారం లాభాల బాట పడుతుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవడంతో పాటు కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వాటి ద్వారా లాభాలను కూడా పొందుతారు. కుటుంబ కలహాలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో భార్య తరపు బంధువుల ద్వారా చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న మానసిక అశాంతి దూరం అవుతుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి జరుగుతుంది. ఈ సమయంలో పొందే సంతానం ద్వారా మీకు భవిష్యత్తులో ఎన్నో లాభాలు చేకూరుతాయి. వ్యాపారాభివృద్ధి కోసం, ఉద్యోగ ప్రయత్నాల కోసం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి సఫలీకృతం అవ్వడమే కాకుండా మీకెన్నో లాభాలు తెచ్చిపెడతాయి.
అయితే మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి ఒక స్త్రీ మీకు సహకరిస్తుంది. ఆ స్త్రీ ద్వారా మీ జీవితంలో మీరు అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ మీకు దగ్గర బంధువై ఉండవచ్చు, లేదా ఎవరో తెలియని అజ్ఞాతవాసి కూడా అయి ఉండవచ్చు. కానీ ఆమె ద్వారా మీరు ఎన్నో అద్భుత ఫలితాలనైతే పొందబోతున్నారు. ఈ సమయంలో ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పక హెల్మెట్ ధరించాలి. మీరు ట్రాఫిక్ నియమాలను పాటించినప్పటికీ కూడా మీ ఎదుట వ్యక్తులు అజాగ్రత్త కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ సమయం అంతా కూడా అనుకూలంగా లేదు. మీకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరత్ర విషయాల పట్ల ఆసక్తి చూపించడం ద్వారా మీ ఉత్తీర్ణత స్థాయి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చదువు పట్ల దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో వీడియో గేమ్స్, చాటింగ్, రీల్స్ చేయడం, ఇంటర్నెట్ ఎక్కువగా వాడడం వల్ల మీ ఉత్తీర్ణత స్థాయి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మీరు చేసే ఈ చిన్న తప్పు విద్యపరంగా మిమ్మల్ని ఎంతో కింది స్థాయికి దిగజారుస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ఈ చిన్న విషయాలలో తప్పులు చేయటం వలన మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. సరైన ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు శుభ ఫలితాలను అందిస్తాయి. మిమ్మల్ని అన్ని రకాలుగా ఇష్టపడిన వ్యక్తులు మీకు భాగస్వాములుగా వస్తారు. వారి ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూస్తారు. అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులతో చర్చించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి స్త్రీలు కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను పొందుతారు. తాము అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి లేకుండా శ్రమించడం ద్వారా విజయం సాధించడంతో పాటుగా సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు అందరూ కూడా వీరిని గౌరవిస్తారు. తాము చేపట్టిన విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటారు. స్త్రీలు ఈ విషయంలో ఎంతో ఓర్పు, సహనం పాటించడం చాలా అవసరం. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి తలనొప్పి, గొంతుకి సంబంధించిన వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం లలితా సహస్రనామాలు పఠించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. తలపెట్టిన పని సకాలంలో పూర్తవ్వాలంటే విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసి పనిని ప్రారంభించడం ద్వారా సకాలంలో పనులు పూర్తవుతాయి. విజయదశమి నాడు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే అవి విజయాలను అందుకుంటారు. విజయదశమి నాడు మీరు ఏ వృత్తినైతే చేస్తున్నారో ఆ వృత్తిలో ఉపయోగించే పనిముట్లకు పూజ చేయటం ద్వారా పనిలో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. శుభ ఫలితాలను పొందుతారు. దశమి నాడు శమి పూజ చేసి మంత్రం జపించి మీ కోరికను అమ్మవారి ముందు చిట్టి రూపంలో రాసి పెట్టినట్లయితే అది తప్పకుండా నెరవేరుతుంది. ఈ రాశివారు ఈ సమయంలో చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే బుధవారం నాడు గోమాతకు శనగలు తినిపించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. శుక్రవారం నాడు దుర్గాష్టకం చదివి అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా కోరుకున్న అభీష్టాలన్నీ నెరవేరుతాయి. దుర్గాష్టమి రోజున అమ్మవారికి గారెల దండ వేయటం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి పెను మార్పులు సంభవించనున్నాయి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఏ విధంగా మారబోతోంది, వీరు చేసే ఒక చిన్న తప్పు కారణంగా ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, మరిన్ని సత్ఫలితాలను పొందటానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.